తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు కొనసాగింది. ఒక మహిళ మద్యం మత్తులో పోలీసుల ముందే ఓ వ్యక్తిని కాలితో తన్నింది. పోలీసులు ఆపుతున్నా వినిపించుకోకుండా వీరాంగం సృష్టించింది. అధికార పక్ష నాయకులకు సహకారం అందిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్న రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు బుధవారం డిమాండ్ చేశారు. ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాల పరిమితిని 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కల్వకుర్తి నంద్యాల 167 జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం బయటి మార్కెట్ ధరలో సగం కూడా రైతులకు అందడం లేదని జిల్లా కలెక్టర్ ముందు వందలాది మంది బాధిత రైతులు ధర్నా చేశారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరినైనా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి గెలుపునకు కృషి చేస్తానని జనసేన నెల్లిమరల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకం మాధవి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టి ధైర్యంగా గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్తున్నామన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. నర్సీపట్నంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం భారీ ఎత్తున గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాతల్లగూడెంలో ప్రారంభించారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు యువతతో సరదాగా ముచ్చటించారు. గత ప్రభుత్వం శిలాఫలకాలకే పరిమితమైతే తమ ప్రభుత్వం శిలాఫలకాలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేసిందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యాధరపురంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఐపీఎస్ అధికారి డాక్టర్ నవీన్ కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. వ్యాపారవేత్తగానే కాకుండా మెంటర్గా రతన్ టాటా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. డిసెంబర్ 28న ఆయన 87వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో బుధవారం ఓ అడవి ఏనుగు జనావాసాల్లోకి వచ్చి హల్చల్ చేసింది. ఈ మేరకు స్థానిక కోర్టు గేట్లను తోసేసి కోర్టు ఆవరణంలోకి ప్రవేశించింది. దీంతో అక్కడున్న కోర్టు సిబ్బంది, లాయర్లు, స్థానికులు ఆందోళన చెంది గట్టిగా అరిచారు. ప్యాపిలి మండల కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం గుడిపాడుకు వెళ్తున్న స్కూల్ బస్కు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 3 అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సమయం దగ్గర పడుతూ ఉండడంతో సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు రామాలయంలో ఏర్పాటు చేయనున్న 620 కిలోల బరువున్న భారీ గంట అయోధ్యకు చేరుకుంది. ప్రముఖ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణం తట్టుకోలేక హీరో విశాల్ వెక్కి వెక్కి ఏడ్చారు. న్యూయార్క్ నుంచి వీడియో విడుదల చేశారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు అని ట్వీట్ చేశారు. తమిళ స్టార్ హీరో డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ మృతి వార్త సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయకాంత్ మరణ వార్త వినగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని ప్రకటిస్తూ లేఖ విడుదల చేశారు.